ఏంటోనండి, ఇంటికెళ్ళిన ప్రతిసారి ఇలాగా మొక్కల్ని ముందు వీడియో తీసుకోవటం నాకు ఒక అంటే అలవాటులాగా మారిపోయింది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా ఇంటికి. ఈ ఉద్యోగాలకి ఎప్పుడో అనుకోకుండా పిల్లలకి హాలిడేస్ రావడం కానీ, మనకి లీవ్ దొరకడం అన్నీ కన్వీనియంట్గా ఉన్నప్పుడు 2-3 నెలలకు ఒకసారో ఇంటికి వెళ్తామా. ఆ ఇంటికెళ్ళినప్పుడు నాకు ఈ మొక్కలను చూడగానే ఎక్కడ లేని ప్రాణం లేచొస్తుందనమాట. అదీగాక ఇలా పూలు పూసున్నప్పుడు ఇల్లంతా అందంగా అనిపిస్తుంది నాకు. అందుకని ఇటువంటి వాటిని నేను అస్సలు మిస్ చేసుకోను. కాబట్టి మా చెల్లి వెళ్ళినప్పుడు కానీ, పిల్లలు వెళ్ళినప్పుడు కానీ నేను ఎప్పుడూ ఇదే అడుగుతుంటా. అక్కడ మొక్కలు వీడియోలు తీసి పంపించండిరా అంటే ఒక్కళ్ళు మాట వినరు. సరే, నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, నేనే మా ఇంటికి వెళ్ళాను అని చెప్పేసి ఇదిగో ఇలా పువ్వుల్ని మొక్కల్ని అన్నిటిని వీడియో తీసానమాట. మా అమ్మ ఒక్కటే ఉంటుంది కదా, ఇంకా పూలన్నీ అలాగే వదిలేసింది కొయ్యకుండా. అసలు కనకాంబరాలు అయితే తెగ విచ్చిపోయినాయి. మళ్ళీ బంతి పూలు, ఇదిగోండి ఇదేమో టొమాటో చెట్టు అనమాట. రామ్ములక్కాయలు అంటాం కదా, చిన్న టమాటాలు అసలు గుత్తులు గుత్తులుగా కాసినాయి. ఒకే ఒక్క చెట్టు ఉంది. ఆ ఒక్క చెట్టుకి అసలు విరక్కాసినాయి అనమాట. అసలు టేస్ట్ అయితే వావ్. చింతపండు అనేది అవసరం లేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు వంకాయ, ఈ టమాటాలు, మునక్కాయలు వేసి కుక్కర్లో వండాను కూర. నాకు టైం లేక అసలు మా వారు కానీ, నాతో పాటు తిన్న స్టాఫ్ కానీ చాలా టేస్టీగా ఉందని చెప్పారు. నేను 3-4 రోజులు వాడాను అనమాట ఈ టమాటాలు. ఇంకా అయిపోయాయి. మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాను. అసలు ఈ చెట్లు చూసైతే నాకు ఎంత మతిపోయిందంటే ఇంకా చెప్పలేను. సో హ్యాపీగా ఇవన్నీ క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. మామూలుగా ఫోన్లో సేవ్ చేసుకుంటే మెమరీ ఫుల్ అయిపోతుంది. మీరు కనుక వీడియోస్ డిలీట్ చేయకపోతే మీ బ్యాకప్ ఆగిపోతుందని మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి యూట్యూబ్లో పోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే, మీరు కూడా నేచర్ లవర్స్ అయితే, మొక్కలంటే ఇష్టం అంటే నాకు కామెంట్ చేయండి. ఇదేం చెట్టో చెప్పనా, ప్యాషన్ ఫ్రూట్ అని తిమ్మరాయన్నపేట నుంచి మా చుట్టాలు తెచ్చిచ్చారు చిన్న మొక్క. ఇప్పుడు ఇది ఇంత పెద్దదయింది. కొన్ని రోజుల్లో కాయలు కూడా కాసే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.